నా నిజంతో రా, ఏదో ఒకటి చెప్పు దానికి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పు, నా వైపు చూడడం ఎందుకు? ఆలోచిస్తాను ఎలా చెప్పాలని, కంగారు పడక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఫస్ట్ డే సినిమా చూసి అలవాటు, దాంట్లోని మధ్యలో రాడ్లు తగిలాయంటే అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళినప్పుడు అమ్మా రాడ్ సినిమాకి వెళ్ళామంటే ఇంకా బాబోయ్ నాకే బతుకొద్దు. ఇలా పెట్టు ఇంత మాది రాడ్. Radha 550 Steel TMT. ఓకే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ రాడ్ వేయించుకున్న సినిమా అంటే ఫేమస్ రాడ్స్ బోల్డ్ రాడ్లు ఉన్నాయి, కానీ దీంట్లో ఫేమస్ రాడ్ ఏంటంటే ఫ్యామిలీ స్టార్. ఫేమస్ ఫ్యామిలీ స్టార్. కుటుంబ నక్షత్రం. కుటుంబ నక్షత్రం. ఈ చాలా మంచి తెలుగులోనే మాట్లాడుకోవాల్సిన సినిమా. తెలుగు అదే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లైక్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కుటుంబ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నువ్వే స్టార్ట్ చేయి. ఓకే, ఒక మంచి హైప్ అంటే విజయ్ దేవరకొండ లో తర్వాత స్టార్ట్ అయిన సినిమా. లైక్ లైగర్ అనేది ఫ్లాప్ అయిన తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వస్తాడు, హిట్ కొట్టేస్తాడు. లైగర్ ని ఫ్లాప్ అనద్దు అసలు. ఓకే, యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ లైగర్. 200 నుంచి మొదలవుద్ది, నీకేం తెలుసు? మంచి కాస్ట్ ఉంది, మంచి మ్యూజిక్ డైరెక్టర్, చూస్తే హిట్ కొట్టేస్తాడు. పరశురాం పేటల, సర్కార్ వారి పాట తర్వాత వచ్చాడు. మంచి ట్రైలర్, మంచి టీజర్లు దింపాడు, అన్ని బాగున్నాయి. ఐరన్ వంచాలా ఏంటి, దట్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ డైలాగ్ అసలు 2024 లో ఎంత ట్రెండ్ అయింది. ఐరన్ వంచాలా ఏంటి మాకు ఉంచాడు లాస్ట్ కి. థియేటర్ లో అందరి పెళ్ళిని ప్రతి ఒక్కడికి వంచేసాడు. ఓపెనింగే మనోడు పిసినార్థం చూపిస్తాడు. అంటే అది ఎలాగైపోయిందంటే, అంటే ప్రతి ఇది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలాగే ఉంటారు అని చూపించే టైప్ అలా కాదు. అంటే ఇప్పుడు సాధారణంగా ఎంత డబ్బు లేనోడైనా సరే 20 రూపాయలు పెట్రోల్ కొట్టని చెప్పి వెళ్ళండి ఎవడు బంకులోకి వెళ్ళిపోయిన పాల ట్యాంకర్లు పట్టుకొని ఎవడు వెళ్ళిపోడు. 20 రూపాయలు కూడా కాదు, 23. ఓకే, 23 సంవాట్ 20+. ఓకే, మై మిస్టేక్. పాల ట్యాంక్ ఏదో పట్టుకొని వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేసి డబ్బుల గురించి ఆలోచించుకున్నాడు. ఆ చెయ్యి ఇరిగిపోతే హాస్పిటల్ బిల్ ఎవరు కడతాడు? చెయ్యి ఇరిగిపోవడం ఎందుకు, దాని కిందకి వెళ్ళిపోతే ఈ ఫోటో ఓకే అంత పిసినార్థంగా చూపించాలి. ఆ దోశ కూడా సీజీఐ చేశారు ఆఖరికి. అది దోశ నూదనగానే అలా వెళ్ళిపోద్ది. అది దోశ వేస్తాడు కదా వచ్చి, అలా వేయకూడదని చెప్పి మరి పేపర్ దోశ వేసి దోశ సీజీఐ దోశ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియకుండా సీజీఐ మీద దోశ మీద ఖర్చు పెట్టారు వీళ్ళు. దోశ ఎంత క్రింజ్ ఉంటదంటే, ఐఫోన్ కొంటాడు, నగలు కొంటాడు, మళ్ళీ ఫేస్ టైం చేసి అమ్మాయికి చూపిస్తాడు. బండి కొంటాడు, అది కూడా వీడియో కాల్ చేసి ఒప్పుకుంటా. మేల్ ఈగో ఉంది, మేల్ ఈగో అని కాదు కానీ ఒక ఈగో, ఒక పర్స్పెక్టివ్ ఉంది, చూపించాడు. అంతా చేసి ఇంత క్రింజ్ చేసిన తర్వాత అవన్నీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు అని తెలిస్తే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాళ్ళ కంపెనీకి వెళ్ళి జాయిన్ అవుతాడు. మళ్ళీ క్రేజీ ఉంటది అసలు ఆ సిచ్యువేషన్. దట్ ఈస్ ఇంటర్వల్ బ్యాగ్. అక్కడతో సినిమా ఒక ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. డైరెక్టర్ అనుకున్నాడు అదొక ట్విస్ట్. ఇప్పుడు హీరోయిన్ నాన్న కూతురు అనేది ఒక ట్విస్ట్. అంటే పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేసి పోక్రీ మాది ట్విస్ట్ పెడదాం అనుకున్నాడు. అది మన హృదయ కాలయం మాదిరి ట్విస్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఇంకా క్రింజ్ వెళ్ళిపోతాడు. లో క్లాస్ హై క్లాస్ ఫ్లైట్ టికెట్స్ అంతాడు, ఎగురుతాడు, ఇప్పుడు ఆ సినిమాలో అంటాడు కదా, నాకు ఆ కూల్ డ్రింక్ కావాలన్నట్టు. నాకు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే ఆ టికెట్, అమ్మాయి ఏది తింటే అదే కావాలి. అమ్మాయి ఏం టార్చర్.
అంటే ఈ వర్క్ చేయించడం కోసమే అమ్మాయి ఇంత క్లోజ్ గా ఉంటుందేమో అని ఫీల్ అయిపోతాడు అన్నకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లో మృణాల్ ఠాకూర్ ఒక సాంగ్ వేసుకుంటూ ఉంటది ఇలాగా. బుక్ చదివేసి రియలైజ్ అవడం వేరు. అంత పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ కొట్టేస్తాడు. ఇన్ని కట్టలు బుక్ తెచ్చి ప్రింట్ చేయించి అందరితో చదివిపిస్తాడు. ఎవడరా చదువుతాడు? మామూలు ఎగ్జామ్ కి ఎవడో చదవడు. మనోడు ఏం చేసి రికార్డ్ బుక్ లా ఉన్నాయి ఒకటి. ఎగ్జామ్ ముందు రోజు పుస్తకం ఇచ్చి చదవమంటేనే బుక్ చేస్తే చదివేస్తారు. మా అమ్మ అయితే ఇంకా అల్టిమేట్ చూడకుండా బట్టి పెట్టేస్తుంది. చదివేస్తుంది 2 1 2 2 4 అన్నట్టు చదువుతుంది మొత్తం. ఇంకా ఫైనల్ గా వచ్చి కొట్టేసి కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సినిమా మొత్తం చూసాక నాకు అర్థమైంది ఏంటంటే వాడు టీజర్ లో చెప్పిన డైలాగ్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఐరన్ వంచాలా ఏంటి?